ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మొన్న మనం 59వ శ్లోకం అయిపోయింది. అయింది. ఒకసారి చూసి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇందులో ముఖ్యంగా మనం ఎలాగ ఆ ఏకాగ్రతతో పాటు ఈ స్థితప్రజ్ఞ లక్షణమైనటువంటి అంటే ఆ ప్రజ్ఞ స్థిరముగా ఉండే విధానం ఏమిటి, అది ఎవరికి ఉంటుంది అని దీని ముందర శ్లోకంలో మనం అక్కడ వేతరాగ భయక్రోధ అనే పదానికి మామూలుగా మనం కోపం లేని వాళ్ళమే, కానీ ఈవెంట్ వస్తే మాత్రం రెచ్చిపోతూ ఉంటాం. మనం అందరం కూడా అందరి జనరల్ స్వభావం అది. ఎప్పుడు సామాన్యంగానే శాంతంగా ఉండేవాడు
అది వాడి లక్షణం కాదు. ఎప్పుడైనా ఈవెంట్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడని అది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు వాడి క్యారెక్టరిస్టిక్స్ బయటపడుతూ ఉంటాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ కోపాన్ని రాకుండా ఆపుకున్నటువంటి వాడే ఆ స్థితప్రజ్ఞుడని అని అర్థం వస్తుందండి అక్కడ. చాలా సింపుల్గా అక్కడ పదం కృష్ణ పరమాత్మ చాలా సింపుల్ టర్మ్స్లో కొట్టేస్తూ ఉంటాడండి. కానీ ప్రతి అక్షరం వెనకాల, ప్రతి పదం వెనకాల, ప్రతి వాక్యం వెనకాల కూడా గంభీరమైనటువంటి భావాలు ఉంటాయి. అందుకోసం మనం భాష్యాలు చదువుకోవాల్సి వస్తుందండి. అంత సింపుల్ లాంగ్వేజ్కి మన భాష్యం కావాలని ఎవరైనా అనొచ్చు. అది మనకి శ్లోకాలు కంఠస్థం చేయడం, పై అర్థాలు చెప్పేసుకోవడం కాదు. అంతరార్థాలు ఏమిటో చూడడం ప్రారంభించాం. ఆ క్రోధం అనే దానికి మొన్న ధర్మరాజు యొక్క ఉదాహరణ అది. అసలు అలాంటి ఉదాహరణ మనం చూసుకుంటూ ఉంటే మనకి అప్పుడు దృఢంగా భావం నిలబడడానికి అవకాశం వస్తుందండి. అందులో ఇక్కడ ఈ విషయా అనేటువంటి విషయభోగాలు ఎలా పోతాయి అంటే నిరాహారస్య అనే పదం చూసాం. ఆహారం అంటే మనం తిండి తినకపోయినా మొత్తం నీరసంగా ఉండి ఏ విషయం మీద ఆసక్తి లేకపోవచ్చు. అలా కాదు, ఏ ఇంద్రియానికి అది దేని ఎడల ఆకర్షితం అవుతూ ఉంటుందో ఆ వస్తువుని దానికి దక్కకుండా చేయడం, దానికి ఆహారం లేకుండా చేయడం అని అర్థం చెప్పారు. అది నిరాహారం. అలా చేస్తే ఆటోమేటిక్గా విషయములతో పాటు ఇంద్రియాలన్నీ కూడా నివర్తిస్తూ ఉంటాయి. అది వెళ్ళిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం రసవర్జ్యం అనే ఒక గొప్ప మాట వాడారండి కృష్ణ పరమాత్మ. ఒక దాని మీద ఆసక్తి తప్ప విషయాలు వెనక్కి వెళ్ళిపోతాయి, ఆసక్తి మాత్రం ఉండిపోతుంది. ఈ ఆసక్తి అనేది ఎప్పుడు పోతుంది అంటే అస్య అంటే ఇక్కడ రసోపి అస్య అంటే ఆ యతీశ్వరుడికి, ఎవరైతే సాధన చేస్తున్నాడో అతనికి ఆ దాని మీద ఉన్న ఆసక్తి ఎప్పుడు పోతుందంటే పరం దృష్ట పరబ్రహ్మతత్వాన్ని మనం చూసినప్పుడు తెలుస్తుంది. ఏమిటా పరబ్రహ్మతత్వం అంటే అహం బ్రహ్మాస్మి అనేది పరబ్రహ్మతత్వం. నేను పరబ్రహ్మమును, నేను దేవుణ్ణి అని నిత్యము ఏ భాగంలో చైతన్యాంశంలో ఇప్పుడు కూడా గుర్తెట్టుకోండి. తత్వమసి అని అన్నా, అహం బ్రహ్మాస్మి అని అన్నా, ప్రజ్ఞానం బ్రహ్మ, వీటన్నిటిలో కూడా నేను అది ఒకటే, లేదు నేను నువ్వు ఒకటే అని అన్నప్పుడు ఏ అంశంలో అది ఒకటైంది. అన్ని విషయాలు అవ్వవు. డ్రెస్ కూడా వీడో డ్రెస్ వేసుకోవచ్చు, వాడు ఇంకో డ్రెస్ వేసుకోవచ్చు. వీడు పొడుగ్గా ఉండొచ్చు, అవతల వాడు పొట్టిగా ఉండొచ్చు. మన ఇద్దరం ఒకటే అంటే ఎప్పుడు అది చైతన్యాంశం అని ప్రక్కన ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. తత్వమసి కానీ అహం బ్రహ్మాస్మికి చైతన్యాంశం విషయంలో అక్కడ అద్వైత సిద్ధండి. మిగతా విషయాలు పట్టుకొచ్చారో ద్వైతమే అవుతుంది. ఇక్కడ మనం పరం దృష్ట అంటే ఆ చైతన్యాంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇద్దరం ఒకటే. అప్పటికి ఈ ఆసక్తి పోతుంది అని చెప్పి ఇక్కడికి మనకి చెప్పడం జరిగిందండి. దీని తర్వాత దాంట్లోకి వచ్చేప్పటికి ఇక్కడ ఆ భావన స్థిరంగా ఉంచుకోవాలని కూడా ఇందులో ఒక మాట చెప్పారు. ఇక్కడ చూడండి, ఆఖరి వాక్యం మనం భావిష్యం దాని ఆ ఒక్క పదం మీద కొంచెం మనం ఇంకొంచెం ఉదాహరణ చెప్పుకోవచ్చు. తస్మాత్ ఇక్కడ ఆఖరి వాక్యం చూడండి. ఇక్కడ రసిక రసజ్ఞ, రస అనే మాటకి రాగే ప్రసిద్ధ, స్వరసేన ప్రవృత్త, రసిక రసజ్ఞ ఇత్యాది దర్శనాత్ అలాంటి పదాలు మనకి ప్రయోగాలు కనిపిస్తుంటాయి. సహా అపి రస రంజన రూప సూక్ష్మ, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఒక్కసారి విజృంభిస్తూ ఉంటుంది. అస్య అంటే యతేహే పరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా ఉపలభ్య అంటే పరబ్రహ్మతత్వమును, పరమార్థతత్వమును. ఏమిటి ఆ తత్వం ఏమిటి? అహమేవ తత్, నేనే అది నేనే అని ఆ అద్వైత భావన అది చెప్పగలుగుతుంది. దానికోసం ఇంతగా చైతన్యాంశం చెప్పాను. ఇది వర్తమానసి, ఆ రకంగా అనుకుంటూ ప్రవర్తిస్తున్నటువంటి వాడికి నివర్తతే నిర్బీజం విషయ జ్ఞానం, నిర్బీజం విషయ జ్ఞానం సంపద్యతే, ఇంకా విత్తనము లేనటువంటి విషయ జ్ఞానము అతనికి అందుతుంది. నా అసతి సమ్యక్ దర్శనే రసస్య ఉచ్ఛేద, సమ్యక్ దర్శనే అసతి, ఆ సమ్యక్ దర్శనం అంటారు దాన్ని, ఆ భావన నిత్యము అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని సమ్యక్ దర్శనం, అది ఆత్మజ్ఞానం. అది అసతి, అది లేనప్పుడు రసస్య ఉచ్ఛేద నా, ఆ ఆసక్తి పోదు, అది కట్ అవదు. తస్మాత్ సమ్యక్ దర్శనాత్మిక యా ప్రజ్ఞాయా స్థైర్యం కర్తవ్యం ఇది అభిప్రాయ. అంటే ఆత్మదర్శన విషయంలో వచ్చేటటువంటి ఏ ప్రజ్ఞ అయితే ఉంటుందో అది స్థిరంగా ఉండేట్లాగా అది ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ స్థైర్యం అనే మాటకి చాలా ఇచ్చాడండి. ఎప్పుడు స్థిరంగా ఉండడం, తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చేసి మనకు వైరాగ్యాలు చెబుతూ ఉంటారండి.
శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇలా ప్రసూతి వైరాగ్యం అది తాత్కాలికమైనటువంటిది. అక్కడ లేకపోలేదు, వైరాగ్యం ఉంది, కానీ అది స్థిరంగా లేదు. ఇక్కడ స్థైర్యం కర్తవ్యం అని ఇక్కడ దీని మీద అంటే చిన్న ఉదాహరణ చెప్పాలని అనిపించింది. పరమాచార్య వారు ఆశ్రమ స్వీకారం చేసింది 12వ సంవత్సరంలోనండి సుమారుగాను. 12 ఏటికి ఆయన దీక్ష, సన్యాస దీక్ష ఇచ్చేశారు ఆయనకి. దీక్ష ఇచ్చిన తర్వాత ఆయనకి అంతవరకు ఏమవుతుందో తెలీదు. ఆ ముందర పూర్వాచార్యులు ఆయన పైన పిలిచి చెంబు నీళ్ళు ఇలా పట్టరామన్నారు, కూర్చోబెట్టారు. ఆయనకి వెంటనే చెప్పేశారు, అయిపోయిందన్నారు. ఇంతట్లో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఇదేమిటండి అంటే, అది అంతేనమ్మా, అయిపోయిందమ్మా అన్నారు. అలా జరిగిపోయింది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన అండి. వాళ్ళకి ఏం చేస్తారంటే, మళ్ళీ కుర్రాడైనా మామూలుగా లౌకికంగా చూస్తే చదువుకోవాలి కదా. ఇప్పుడు శ్రీరామచంద్రుడు మన వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళాడు, మహానుభావులు అందరూ వెళ్ళారు. శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమానికి వెళ్ళారు. అలాగే ఈ జగద్గురు స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా అన్ని గ్రంథాలు, వేదాంత గ్రంథాలు అన్నీ చదవాలి. అలాగే అది ఒక భాగం, వేదాంత భాగం తెలియని ఒకటి. రెండోది నిత్య పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వారు సొంతంగా చేసే స్థాయికి రావాలి. చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి అవి తెలియవు. అక్కడ ఉండేటటువంటి పరిచారకులు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు కూడా తెలిసి తీరాలి. దానికోసం ఏం చేస్తారని ఒక ఉపాధ్యాయుని పెడతారు. అయ్యే ఇలా ఉండాలి, శంఖం ఇలా పట్టుకోవాలి, ఇగో శ్రీచక్రం ఇలా పట్టుకోవాలి, అది అలా పట్టుకోవాలి, చూపిస్తూ ఉంటారు. అలా కొన్నాళ్ళు ప్రాక్టికల్గా ట్రైనింగ్ అవుతుంది. ఆ అవుతున్న పూట మొట్టమొదటి రోజుని ఆయనకి ఇవన్నీ చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడు, చాలా బాగా చదువుకున్నటువంటి పండితుడైనటువంటి వాడు, వృద్ధుడైనటువంటి వాడిని పెడతారు సామాన్యంగా. అక్కడ అనుమానం లేకుండా చెప్పడం. అక్కడ మనం అంగన్యాస కరన్యాసాలు చెబుతూ ఆ విగ్రహాన్ని పట్టుకుంటూ, అంటే అక్కడ సాక్షాత్తు ఆ శ్రీచక్రాన్ని పట్టుకున్న సమయంలో హృదయాయ నమః అని చెప్తూ ఉంటే అప్పుడు ఆయన గురుగారు ఆ గురుగారు అంటున్నారు ఈయనకి, ఈ సమయంలో అహం బ్రహ్మాస్మి హృదయాయ నమః అనేసి మన హృదయమే చేపెట్టేస్తాం, ముందరకు వెళ్ళిపోతూ ఉంటాం. మన అంగన్యాస కరన్యాసాలు అలా ఉంటాయి, మన స్థాయి కూడా అలాగే ఉండిపోతుంది. అలా కాదుట, హృదయాయ నమః అన్నప్పుడు మామూలుగా ఇప్పుడు గాయత్రి జపం చేసేప్పుడు హృదయాన్యాసం అంటుంటాం మనం. అంగన్యాస మరి ఇవి చేస్తూ ఉంటాం, కరన్యాసం చేస్తాం, అంగన్యాసం. అక్కడ ఆయన అన్నట్ట హృదయాయ నమః అన్నప్పుడు అప్పుడు ఏమనుకోవాలంటే, అనుకోవాలట అహం బ్రహ్మాస్మి అని అనుకోవాలయ్యా అని చెప్పేటండి. అది అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని అక్కడ అనుకుంటూ ఒక క్షణం, ఆ తర్వాత ముందరకెళ్ళాలి. వెంటనే వీరు అన్నట్ట, ఇద్దరండి ఎంత బాగా చెప్పారు ఆయన చిన్నప్పుడు. ఆయన ఎన్నేళ్ళు, 12 ఏళ్ళు. ఏమండి అహం బ్రహ్మాస్మి అనేవాడు ఇప్పుడు ఈ పూజ చేసే సమయంలోనే అనుకోవాలా, ఇంకా తర్వాత కూడా అనుకోవచ్చా అని అడిగేటండి. ఆయన కంగారు పడిపోయాడు ఆ గురుగారు. ఏడిగా 12 ఏళ్ల కుర్రాడు దీక్ష ఇస్తూ ఉండగానే, దీక్ష ఇవ్వడం అంటే మిగతా పూజా కార్యక్రమాలు నేర్పిస్తూ ఉండగానే ఏదో అహం బ్రహ్మాస్మి గురించి అడిగేస్తున్నాడు ఇతను. అంటే ఇక్కడ స్థిరమైనటువంటి భావనతో వారికి తెలుసును. ఇంకా ఆయన అన్నాడు, బాబు మహానుభావం, నేను నీకు పాఠం చెప్పలేను, రేపటి నుంచి రాను అని చెప్పి మానేసేట రోజు. మళ్ళీ వీరే పిలిపించి, మానేస్తే నేను నేర్చుకోవట్లేదు అని లోకాన్ని భావిస్తారు, అయితే మీరు వస్తూ ఉండండి, నేను ఇలాంటి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటానులేండి అని మళ్ళీ సర్దేసి ఆయన్ని మళ్ళీ ఊరుకోబెట్టి పాఠం చెప్పించుకున్నట్ట. అంటే ఎందుకంటే ఆ సమ్యక్ దర్శనాత్మిక యాహ ప్రజ్ఞాయాహ స్థైర్యం కర్తవ్యం, అది స్థిరంగా ఉండేట్లాగా. సమ్యక్ దర్శనాత్మిక అంటే వాక్యం ఏం లేదు, అహమేవ తత్ అహం బ్రహ్మాస్మి అంతే. నేను బ్రహ్మమును అనుకుని పూజ చేసేప్పుడు లేదా హృదయన్యాసం చేసేప్పుడే కాదు, అసలు ఎప్పుడూ ఉంచుకోవాలి, స్థిరంగా ఉండవలసింది. ఎప్పుడైనా కాసేపు లేకపోవచ్చు తప్ప, మన మిగతా లౌకికమైన పనులు చేసేప్పుడు బయటగా వ్యవహారం నడుస్తూ ఉండొచ్చు, ఆంతరికంగా ఉండవలసింది. ఈ స్థిరత్వం కోసం ఆ ఉదాహరణ చెప్పాలనిపించిందండి. ఇది ఎలాంటి ప్రముఖమైన చిన్న మాటలో చూడండి, ఇది అప్పుడేనా లేదా ఎప్పుడు కూడా ఉండాలా అని అడిగట. అలాగే ఇది అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మనం వెళ్దామండి. ఇప్పుడు సమ్యక్, ఈ తర్వాత శ్లోకాన్ని మళ్ళీ కొంత ప్రవేశిగా రాస్తున్నారు జగద్గురువు శంకరాచార్య వారు. సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞా స్థైర్యం చికీర్షత ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని యస్మాత్ తదనవస్థాపనే దోషం ఆహా. సమ్యక్ ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్. అక్కడ ఆత్మదర్శనం, దాన్ని సమ్యక్ దర్శనం అంటారు. సమ్యక్ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఇంకో అనుమానం పెట్టుకోకండి. సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞ, దాని ఆత్మజ్ఞానం వలన కలిగినటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది స్థైర్యం చికీర్షత, స్థిరంగా ఉంచుకో. చికీర్షత అంటే
కర్తుం ఇచ్ఛ చికీర్ష రాసుకుంటే రాసుకోండి. ఈ వ్యుత్పత్తి చికీర్ష అనే పదాన్ని చెయ్యాలనే కోరిక. ఇప్పుడు జిజ్ఞాస ఉందని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. అప్పుడు తెలుసుకోవాలనుకుంటాడు, ఇంకా తెలిసిపోలేదు, ఇంకా తెలియలేదు. ఆ కుర్రాడు తెలుసుకుందామని కోరిక ఉంది ఓ విద్యార్థి దశలో ఉన్నవాడికి. పాతుం ఇచ్ఛా పిపాస, తాగాలని, మంచినీళ్ళు తాగాలి, దాహం వేస్తుంది బాగా, ఎండాకాలం వస్తుంది, దాహం మంచినీళ్ళు తాగాలి. పిపాస, పాతుం ఇచ్ఛా పిపాస. అలాగా కర్తుం ఇచ్ఛా చికీర్ష, చెయ్యాలనే కోరిక, ఇంకా చేయలేదు, చేయడం ప్రారంభించడం లేదు, చేద్దాం అనుకుంటున్నాడు. ఏమిటి చేద్దాం అనుకుంటున్నాడు? ప్రజ్ఞాస్థైర్యం చికీర్షత. అతనికి ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం వలన వచ్చినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, అహం బ్రహ్మాస్మి అనే భావన, అది స్థైర్యం చికీర్షత, స్థిరంగా ఉండేట్లా చేద్దామనే కోరిక చికీర్షత. చేద్దాం అనుకునేవాడు ఏం చేయాలంటే, ఆదౌ ఇంద్రియాన్ని స్వవశే స్థాపయిత. ముందుగా దానికి ముందర ఇంట్రడక్షన్, ముందర ప్రిలిమినరీ క్లాస్ ఏమిటంటే, ఇంద్రియాలని వశంలో పెట్టుకోవాలి. అది ఇంద్రియాలను ప్రవేశంలో వశంలో పెట్టుకున్నాక అప్పుడు ఆత్మజ్ఞానము, ఆ ప్రజ్ఞ, దాని స్థైర్యం, ఇంకా తర్వాత ముందరకు పెడుతుంటాడు. దాని ముందర స్టెప్, ఇంకా లోయర్ స్టెప్ అనమాట. ఇంద్రియాన్ని స్వవశే స్థాపయితవ్యాని, ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఓ అడుగు ముందరకు వేస్తుంటాడు, కింద అడుగు కూడా జ్ఞాపకం చేస్తుంటాడు. పడిపో, కిందకి రాకు, పైకి వెళ్ళాలి, ఇంకా ముందరికి, కిందకి రా, జారిపోకు. ఎందుకు చెప్తున్నాడంటే, గట్టిగా వశంలో ఎందుకు ఉంచుకోవాలి అంటే, యస్మాత్ తద్ అనవస్థాపనే దోషం ఆహా. ఆ రకంగా ఇంద్రియాలను వశంలో పెట్టుకోకపోతే, దోషం ఆహా, ప్రమాదం, దోషాన్ని చెబుతున్నాడు. పెట్టుకోకపోతే వచ్చే దోషాన్ని చెప్తున్నాడు ఆయన. అనవస్థాపనే దోషం, పెట్టుకోకపోవడం వల్ల వచ్చే దోషాన్ని చెప్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. పదే భాగం. యతతః, ఇప్పుడు ఓ ఉందంటే మామూలుగా విసర్గలు కూడా వస్తాయి. యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇవన్నీ కూడా ఏ పదానికి ఆ పదమే ఉన్నాయి, అసలు సందులు లేవు, సమాసాలు లేవు. ఇక్కడ భాష్యం ఏం చెప్పారో చూడండి. అంటే మామూలుగా సింపుల్గా ముందు చెప్పుకోవాలంటే, హే కౌంతేయ, విపశ్చిత పురుషస్య, విపశ్చిత్ అంటే పండితుడు అని అర్థం అండి, పాండిత్యం గలవాడు. విపశ్చిత, పండితుడైనటువంటి పురుషుడు కూడా, ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి కూడా అవి ప్రమాదాలు ఉన్నాయా. వాడు పండితుడు అయ్యాడు కదా, పుస్తకాలని, గ్రంథాలు బ్రహ్మాండంగా భాష్యాలు పాఠం చెబుతున్నాడు, అలా ఏమనుకోక్కర్లేదండి. అలాంటి వాడికి అయినా కానీ ఇంద్రియాని ప్రమాథీని, ప్రమాధీని అంటే ప్రమాదీని కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రమాథి, మథనం. మథనం అంటే మామూలు మధించడం అంటాం చూసారా, ఏనుగు తొక్కేసిందని మథనం అంటారు దాన్ని. అలాగా తొక్కి పడేస్తాయి ప్రమాథీని. వాటి తొక్కి పెట్టేసేటువంటి, అనగదొక్కేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఇంద్రియములు. అవి వారి అయిందో అవి మనని తొక్కి పెడతాయి, మనం వాటిని తొక్కి పెడతామని కాదండి. అప్పుడు అది ఏమవుతుందంటే, అవి ఒక్కసారి ఇంద్రియాలు ఇంకా మనం కంట్రోల్ చేయలేకపోయినప్పుడు అవి ఏం చేస్తాయంటే, మనస్సు ఒక స్టీరింగ్ లాంటిది. హరంతి ప్రసభం మనః, ఈ బలవంతంగా అది మనస్సుని లాగేస్తాయి, ఈడ్చేస్తాయి ఓ రకంగా అని. ప్రసభం అంటే బలవంతంగా, బలాత్కారంగా మనస్సుని హరంతి, హరిస్తాయి. ఇది మామూలు చిన్న చిన్న పదాలకు అర్థం అండి. భాష్యం చూద్దామండి ఎలా రాశారు. యతతః, ప్రయత్నం కుర్వతః అపి, ప్రయత్నం చేస్తున్నవాడైనప్పటికీ, యస్మాత్ కౌంతేయ, ఎందుకనంటే పురుషస్య విపశ్చితః అంటే మేధావినః అపి ఇది వ్యవహితేన సంబంధ. ఇక్కడ పురుషస్య ఓ చోట ఉంది, విపశ్చితః ఎక్కడ కూడా శ్లోకం చూసుకోండి. అపి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది అపి. ఇది ఇక్కడ అలాంటి దూరంగా ఉన్న పదాలను ఒక చోట పట్టుకొస్తే దాన్ని ఏమంటారంటే వ్యవహితమైన సంబంధం. దూరంగా ఉన్న సంబంధం ఉంది, వ్యవహితం. సన్నిహితము, వ్యవహితం. సన్నిహితం అంటే దగ్గరగా ఉండడం, వ్యవహితం అంటే దూరంగా ఉండడం. పదాలు దూరంగా ఉన్నాయండి, ఆ పదం ఇంకో దేనికో చెందింది, ఇది దీనికి చెందింది అలా అనుకోవద్దు. దూరంగా ఉన్న పదాలు కూడా ఒక విషయం వైపుగా ఒక చోట కలిపి చెప్పాలి. అంచేత అపి ఇది మేధావినః అంటే మేధావికి, మేధావి అంటే మేధావి అనే పదానికి శంకరులు విష్ణు సహస్రనామంలో భాష్యంలో దానికి చక్కటి భాష్యవాక్యం ఇచ్చారండి, నిర్వచనం ఇచ్చారు.
మేధావి అంటే తెలివైనవాడు అంటాం, కరెక్టే. ఏమిటో తెలివి అంటే ఎలాగా? బహుగ్రంథ ధారణ సామర్థ్య ఏస్య అస్తి సహా మేధావి. రాసుకుంటే రాసుకోండి, బాగుంటుంది వాక్యం. బహుగ్రంథ విషయ ధారణ సామర్థ్యం ఏస్య సహా. ఏస్య సహా అంటే ఎవరికి ఉంటుందో అలాంటి వాడు. అనేక గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాలన్నిటి కూడా ధారణ చేయడం అంటే ఏమిటి? అంటే ఎప్పటికప్పుడు దాని క్షణకాలంలో వెంటనే రిఫరెన్స్ దానికి డౌన్లోడ్ చేసుకుంటూ ఉండడం మెంటల్గా. వెంటనే దాన్ని ఎక్కడుందో రెఫరెన్స్ పట్టుకు చెప్పడం, ఆ వాక్యాన్ని తీసుకురావడం. అదేంటండి ధారణ అంటేను. మరి కంఠస్థం చేసేసి జ్ఞాపకం ఉంచుకోవడం ఒకటి. జ్ఞాపకం ఉంచుకోవచ్చు కానీ మనం మొదలు అందిస్తే పద్యం చివరి దాకా వెళుతుంది. మధ్యలో ఇస్తే మొదలుకి వెళ్ళి అక్కడే అందుకోవాలి, అది రాదు. అది మళ్ళీ పుస్తకం చూడాల్సిందే. అది సరిపోదండి. ధారణలో మొత్తం మనకి అవధానం, అష్టావధానాలు శతావధానాలు అక్కడ అదే ధారణ ఇంపార్టెంట్. చెప్పింది ఎప్పుడో 5-6 ప్రశ్నలు వెనకాల చెప్పిన పదాలు మళ్ళీ నెక్స్ట్ కలుపుతూ ఉండాలి ఇక్కడికి వచ్చాక. అలాగా ఇక్కడ ఇక్కడ మేధావి అంటే బహుగ్రంథ విషయ ధారణ సామర్థ్యం యస్య సహ మేధావి. అటువంటి మహాపండితుడైనటువంటి వాడికి కూడా విపశ్చిత అంటే పండితుని యొక్క విపశ్చిత్. అపి ఇది అంటే మనకి విపశ్చిత్ శబ్దం ఎలాంటిదండి? మరుత్ శబ్దం లాంటిది. మరుత్ అంటే నేను మరుత అన్నట్టు. విపశ్చిత మరుత అంటే వాయువు యొక్క, విపశ్చిత పండితుని యొక్క. ఏమండి? పురుషస్య అటువంటి పురుషుని యొక్క. అపి ఇది వ్యవహితేన సమధ. అపి అనే పదం దూరంగా ఉన్నా కానీ దీనికి సంబంధిస్తుంది. అలాంటి వాడు అయినప్పటికీ ఇంద్రియాని ప్రమాథీని ప్రమథనశీలాని, అవి మథించు స్వభావము కలవి ఇంద్రియములు. మథించడం అంటే ఏంటంటే వాడు తొక్కిపెట్టి ఉంచడం, అనగదొక్కి ఉంచుట. వాడి స్వభావం అది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మన అవకాశం ఇస్తే నెత్తెక్కి కూర్చుంటాడు అంటుంటాం, అదండి ఆ రకం అనమాట. విషయ అభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీ. ఏమిటి ఇక్కడ ప్రమథనం అనే మాట ఏం చేస్తున్నాయంటే పురుషం ఆకులీ కుర్వంతి, వ్యాకులం పడేట్లా చేసేస్తుంది. మనం వ్యాకులం అంటూ ఉంటాం, ఆకులం అన్నాను మామూలుగా. వ్యాకులం అని అందుకోసం తెలుగులో మనం చెప్పిన వ్యాకులం, కలత చెందించుట. ఆ వ్యాకులానికి ఆకులానికి తేడా ఏంటంటే వి ప్లస్ ఆకుల వ్యాకుల ఎనదేశంది విశేషంగా కలత చేసేస్తాయి. అంతే దాన్ని ఏమంటారంటే దానికి ఇంకో పర్యాయపదం విక్షోభయంతి, క్షోభ కలిగిస్తాయి. ఎవరినయ్యా? పురుషం వ్యక్తిని. ఎటువంటి పురుషుణ్ణి? విషయ అభిముఖం ఈ పురుషం. ఏమాత్రమైనా విషయం కేసు కొంచెం దృష్టి పెట్టాడా, దాని కేసు చూసాడా, వెంటనే అటువంటి పురుషుణ్ణి వస్తుంది. విషయము వైపు తిరిగి ఉన్నటువంటి, అంటే విషయం పొందాలా వద్దా అని కొంచెం దానికేసి కొంచెం సుముఖంగా కొంచెం ఉన్నాడు. విషయము సుముఖముగా ఉంటుంది. అభిముఖం అంటే సుముఖంగా ఉండడం. సుముఖం అంటే మనకి అనుకూలంగా ఉన్నాడని అర్థం చెప్పుకుంటాం. దానికేసి ఉన్నాడు, దానికేసి తిరిగి ఉన్నాడు అంటే దాన్ని పొందాలని కోరుకుంటున్నాడు అనమాట. అటువంటి వ్యక్తిని విక్షోభయంతి, క్షోభ పెట్టేస్తాయి ఇంద్రియాలు. ఆకులీ కురవంతి. అంతతో ఆగిపోదు. వ్యాకులత చెందిన తర్వాత ఏం చేస్తాయ్యా? వీటికి హెడ్ ఇంకోడు ఉన్నాడు, ఆ మనస్సును లాక్కుంటాయి. ఆకిలీ కురిచ బాగా వ్యాకులపరిచి ప్రసభం ప్రసహ్య ప్రకాశమేవ పశ్యత వివేక విజ్ఞానయుక్తం మనః యత హరంతి. ఆ ఇంద్రియాలని బహువచనం, ఇంద్రియాణి అని బహువచనం. అంచేత ఏమి లాక్కుంటాయంటే మనః హరంతి, మనస్సును హరిస్తాయి. ఎటువంటి మనస్సును హరిస్తాయి అంటే వివేక విజ్ఞానయుక్తం. దానికి వివేకం వచ్చింది, విజ్ఞానం ఉంది, బాగా వెల్ ట్రైన్డ్ అయింది, పాజిటివ్ థింకింగే చేసేది. అలాంటి దాన్ని కూడా అవి హరంతి, ఇంద్రియాలు హరిస్తాయి. ఇంకా వాడి వెనక్కి రండి. ప్రకాశమేవ పశ్యత, జ్ఞానాన్ని చూస్తున్నటువంటివి. ప్రసహ్య, బలం. వెనక్కి వస్తున్నామండి. ప్రసభం అంటే ప్రసహ్య, బలాత్కారంగా, బలవంతంగా. అంటే ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనిషిని వ్యాకులపరిచి ఆ చూస్తూ ఉండగానే వివేకవంతమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి మనస్సును కూడా బలాత్కారంగా లాగేస్తాయి. ఇంకా అందులో పడిందో ఈ మనసు ఇదంతా పక్కన వదిలేసేసి గట్టు పెట్టేసి మళ్ళీ వాటి చెప్పినట్టుగా వినడం ప్రారంభిస్తుంది. ఇంకా యత, అందుకోసం జాగ్రత్తగా ఉండాలయ్యా అని ఇక్కడ చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చి తర్వాత ఇక్కడ ఈ ఉదాహరణలో ఇలాగ మనకి మనస్సు చెదిరిపోయి వాడు సామాన్యంగా చదువుకున్నటువంటి వాడే ప్రమాదాల్లో పడ్డవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా?
మనకి ఎన్నిసార్లు చెప్పుకున్నా రావణాసుడు దుర్యోధనుడు జ్ఞాపకం వస్తూ ఉంటారండి. వీళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారా? నాకు అనుకోకుండా ఈవేళ అర్థశాస్త్రంలో చాణక్యుడు బోళ్ళంత పెద్ద లిస్ట్ ఇచ్చాడండి ఈ వాక్యానికి సంబంధించిన ఉదాహరణలు. ఆయన ఇంకో కాంటెక్స్ట్లో చెప్పాడు. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని అతను ఇచ్చినటువంటి ఆ సందర్భం కూడా చూద్దాం ఒక్కసారి. చాణక్యుడి వాక్యాలు చూద్దామండి. అద్భుతం అది. సరిగ్గా టాపిక్ కూడా అండి ఇందులో అర్థశాస్త్రంలో అంటే పరిపాలన వ్యవహారాలు, రాజ్య వ్యవహారాలు, ఇది అదే మొత్తం అర్థశాస్త్రం యొక్క మామూలు పరమ ప్రయోజనం. అతను రాజుకి ఎలా ఉండాలో ముందర నిర్ణయాలు చేస్తున్నాడండి. చూడండి అది ఎక్కడంటే 6వ అధ్యాయంలో 3వ ప్రకరణంలో ఇంద్రియ జయ కామాది షడ్ రిపు వర్జనంచ. ఇక్కడ ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో దానికి ఆయన వ్యాఖ్యానం రాసుకుంటున్నాడండి. ఓ రకంగా చెప్పాలంటే శంకర భాష్యం చూసాం, చాణక్యుడి యొక్క భాష్యం ఎలా ఉంటుందో, ఈయన వ్యవహారం ఎలా ఉంటుందో చూడండి. ఆ మాట ఎత్తాడు, భగవద్గీత పేరు చెప్పాడు, ఈ శ్లోకం పేరు చెప్పాడు, శ్లోకం రాయడు, విషయం మాత్రం అదేనండి. ఇంద్రియ జయ, ఇంద్రియములను జయించవలసిందే. ఆయన చెప్పింది అక్కడ అదే మాట. కంట్రోల్లో పెట్టుకురా బాబు, అయితే తొక్కి పడేస్తాయి, మనసును అటుపక్క లాగి పడేస్తాయని. ఇంద్రియ జయ ఏమవుతున్నాడంటే అది విద్యా వినయ హేతు ఇంద్రియ జయ. ఇంద్రియములని కనుక నువ్వు నెగ్గితే, ఇంద్రియములు నెగ్గడం అంటే కంట్రోల్లో పెట్టుకుంటే అవి ఏమొస్తాయి దానివల్ల? విద్యా వినయ హేతు. అది దానివల్ల నీకు విద్య ప్రాప్తిస్తుంది, అంటే ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. అక్కడ అర్థం చేస్తుందామండి. ప్రజ్ఞాస్థైర్యం అని అడిగారు, చెప్పాడు కదా అక్కడ కృష్ణ పరమాత్మ. ఇక్కడ వినయం కూడా వస్తుంది చదువుకుంటేను. పొగరమూతగా ఉంటే ఎవడు దగ్గర రానివాడు అనుభవంలో తెలిసి వస్తాయి. అది చదువుకుంటే ముందరే తెలిసింది అనుకోండి, మొదటి నుంచి జాగ్రత్తగా ఉండడానికి అవకాశం వస్తుంది. దానికి ఏమిటయ్యా? కామ క్రోధ లోభ మాన మద హర్ష త్యాగాత్ కార్య. ఏ పని చేసినా వీటన్నిటిని వదిలిపెట్టి పనిచేయవలను. రసవర్జ్యం అని అన్నాడు చూడండి. అక్కడ చెప్పిందంటే దానికి సంబంధించిన కామ ఆసక్తి, రసం అనే మాటకి ఆసక్తి అని ఇప్పుడు చెప్పుకున్నాడు వెనకాల శ్లోకంలో. ఏమేమిటి వదిలిపెట్టాలయ్యా? కామము, కోరిక, క్రోధము, కోపం, లోభము, మానము, అభిమానం, అహంకారం, మదము, హర్షము, ఇవన్నీ కూడా మనం మద మాత్సర్యం అంటుంటామండి. ఇవన్నిటినీ త్యాగాత్ కార్య. వీటన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ పని కార్యము అంటే చేయవలసిన పని. ఇక్కడ ఏమిటి ఇంద్రియాలు వస్తాయి చెప్తున్నాడండి. కర్ణ త్వగక్షి జిహ్వాఘ్రాణేంద్రియాణం పదవిభాగం. ఇందులో మళ్ళీ వీటి సంధులు పెడితేయండి. శివకుమార్ గారు ట్రై చేయగలరా? సుబ్రహ్మణ్యం గారు. నేను చెప్తాను సార్. ఎవరు చెప్తారు? ప్రభాకర్ సార్. చెప్పండి. కర్ణ త్వగక్షి జిహ్వాఘ్రాణేంద్రియాణం. కర్ణ అంటే కర్ణములు, త్వగ అంటే చర్మము. నాకు అందులో ఉన్న అక్షరానికి ఎలా వస్తుంది విడదీసి చెప్పండి, తర్వాత అర్థం చెప్తుంది. కానీ త్వక్, కర్ణ, త్వక్. కర్ణ, కర్ణ కాదండి, కర్ణ, కర్ణ, త్వక్, అక్షి, జిహ్వా, జ్ఞానేంద్రియాలు. ఆఘ్రాణ. ఆఘ్రాణ అంటే వాసన. అక్కడ నేను పదవిభాగం అడుగుతున్నాను మిమ్మల్ని. అచ్చా, కర్ణ అర్థం అడగలేదు. అదండి. కర్ణ, త్వక్, అక్షి, జిహ్వా, అఘ్రాణి. ఆఘ్రాణ ఇంద్రియాణం. ఇంద్రియాణం. కర్ణము చూడండి ఎన్ని వచ్చాయి, చూడండి ఎన్ని, 5 వచ్చాయి రాలేదా? కర్ణం వచ్చింది, చెవులు వచ్చాయి, పంచ జ్ఞానేంద్రియాలకి. త్వక్ ఏమండి, అక్షి నేత్రం, జిహ్వ నాలిక, ఆఘ్రాణం, మొత్తం పంచ జ్ఞానేంద్రియాలు వచ్చేసేయండి. వీటి విషయాలు ఏమిటివి? మనం విన్నది వరుసగా అమలే, క్రమాలంకారం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అదే ఆర్డర్లో వాటి విషయం ఏమిటి? కర్ణమునకి చెవికి శబ్దము, త్వక్కి చర్మానికి ఏమిటి? స్కిన్కి స్పర్శ, అక్షి రూపము, జిహ్వ రసము రుచులు, ఆఘ్రాణము గంధం. ఇది కర్ణ మనకి క్రమాలంకారం అంటారండి సంస్కృతంలో. కర్ణత్వగక్ష జిహ్వాఘ్రాణేంద్రియాణం అంటే పంచ జ్ఞానేంద్రియాలకి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. గంధేషు ఈ విషయముల యందు విప్రతిపత్తి. అది వాటి ఆసక్తి. ప్రతిపత్తి అంటే ఆసక్తి ఉండుట, విప్రతిపత్తి వాటి యందు ఆసక్తి లేకపోవటను ఇంద్రియ జయం అంటారు. అదండి ఇంద్రియం అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ ఇంద్రియమునకు అది ఇష్టమైనటువంటి లక్షణం ఉందో ఆ వస్తువు యందు అది లగ్నం కాకుండా ఉండాలని, అదే అక్కడ నిరాహారం చెప్పాడు. నిరాహార సిదేహన అనే మాటకి ఇక్కడ దాన్ని ఇంద్రియ జయము. దీన్నే ఇంకో రకంగా ఏమంటున్నారంటే, ఇంద్రియానికి శాస్త్ర అర్థ అనుష్ఠానం వా.
శాస్త్రంలో ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని అనుష్ఠించడం ద్వారా కృత్స్నం హి శాస్త్రం ఇదం ఇంద్రియజయ. కృత్స్నం హి శాస్త్రం ఇదం. కృత్స్నం అంటే ఏంటండి? కృత్స్నం అంటే సంపూర్ణంగా, కాంప్రహెన్సివ్ అంటాం. పూర్తిగా కాంప్రహెన్సివ్ శాస్త్రం. ఇప్పుడు చెప్తున్న అర్థశాస్త్రం అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంద్రియజయము అనే టాపిక్ కి సంబంధించింది ఇది. అంటే రాజ వ్యవహారాలకు సంబంధించిన పుస్తకానికి ఆయన ఏమని పేరు పెట్టాడండి? పర్యాయ పదం ఇంద్రియ జయము అని పేరు పెట్టాడండి. ఇంద్రియాలను జయించిన తర్వాత ఎన్ని సాధించుకోవచ్చు. ఇది చేయలేవు, ఇంక మిగతా పేజీలు చెప్పక్కర్లేదు, మిగతా తర్వాత పేరాలు కూడా వెళ్ళక్కర్లేదు అని అర్థం వస్తుందండి. అది కృత్స్నం హి శాస్త్రం ఇదం అంటే ఎంత కూడా నపుంసలింగ పదాలు. ఇదం శాస్త్రం, ఈ శాస్త్రం కృత్స్నం సంపూర్ణముగా ఇంద్రియ జయ, ఇంద్రియమును జయించడం అనే విషయం కలది. అదండి. అంటే ఎంత దానికి ప్రాధాన్యతని చాణక్యుడు ఇచ్చాడు. తర్వాత శ్లోకాలు రాస్తాడండి ఆయన. ఇది అవలంబించకుండా ఎవడూ కూడా రాజు అవ్వాలని కోరుకోకూడదు. కోరుకున్నాడు భ్రష్టుడై తీరతాడు, వాడు పదవి భ్రష్టుడైపోతాడు అతి త్వరలో అని చెప్పి దీని తర్వాత వాక్యంలో చెప్పబోతున్నాడండి. ఇక్కడ కొంచెం పెద్ద అక్షరాలు చేస్తాను. మొత్తం పేజీ అంతా దానికి సంబంధించిందేనండి. ఉదాహరణ చెప్తాను కదా, దానిలో పాడైపోయిన వాళ్ళు ఎవరు? ఉదాహరణకు మనకి ఏదో అస్మాడు వీళ్ళిద్దే కాదు, మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మనకి ఉదాహరణ అండి. ఇది కిందకి లాగేద్దాం అనుకోని వస్తారు. ఇక్కడ చూడండి, కనిపిస్తుందమ్మా ఇది? అక్షరాలు కనిపిస్తున్నాయండి? కనిపిస్తున్నాయి గురుగారు. తద్విరుద్ధ వృత్తి అవశ్య ఇంద్రియశ్చతురంతోపి రాజా సద్యో వినశ్యతి. ఎందుకంటే సంస్కృతం చదువుకున్నారు కదా అని మళ్ళీ పదాలని కూడా ఎలా ఉంటాయి, వచనాలు కూడా, శ్లోకాలే కాదు, మామూలు గజి కూడా ఎలా ఉంటుంది చూడండి. తద్విరుద్ధ వృత్తి, దీని విరుద్ధం ఇంతవరకు ఇంద్రియ జయము అని చెప్పారు, దానికి వ్యతిరేకం అంటే ఇంద్రియాలు జయించలేకపోవుట. అలాంటి వాడు ఏమయ్యాడు అంటే అవశ్య ఇంద్రియ. వశ్యేంద్రియుడు అంటే ఇంద్రియములు వశ్యములో కలవాడు. అవశ్యేంద్రియ అంటే ఇంద్రియములు వశములో లేనివాడు. అంటే ఇంద్రియాలకి, వాడి కంట్రోల్లో ఇంద్రియాలు లేవు, ఇంద్రియాల కంట్రోల్లో వాడున్నాడు. అలాంటి వాడు చతురంతోపి రాజా. చతురంతం అంటే 4 దిక్షుల అంతం వరకు కూడా, సమస్త భూమండలానికి రాజైన వాడు కూడా. చతురంత అంటే మొత్తం 4 దిక్కుల్లోనూ వాడి రాజ్యం వ్యాపించ. అంటే సన్సెట్ లేకుండా ఇంగ్లీష్ వాళ్ళని ఎలా చెప్పేవారండి? సన్ డజంట్ సెట్ ఇన్ దేర్ ఎంపైర్ అనేవారు. అలాగే చతురంత అపి 4 దిక్కుల చివరి దాకా పరిపాలించేటటువంటి రాజు కూడా సద్య వినశ్యతి, చాలా స్వల్పకాలంలో నశిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ పేర్లు కూడా మనం ఎప్పుడు వినలేదండి. ఎప్పుడు మనకి అర్థశాస్త్రం చదివిన వాళ్ళు ఎవరు, మీరు ఎంతమంది చదివారో తెలియదు నాకు. ఈ వాక్యం జ్ఞాపకం ఉంచుకొని, యథా దాండక్యో నామ భోజ కామాత్ బ్రాహ్మణ కన్యాం అభిమన్యమాన సబంధు రాష్ట్ర విననాశ. భోజవంశానికి చెందినటువంటి ఒక రాజు, అంటే మధ్యప్రదేశ్ అనుకుందామండి, భోజ రాజ్యం అంటే మధ్యప్రదేశ్ సుమారుగా. అక్కడ దాండక్యుడని ఒక రాజు పరిపాలించేవాడు. మనకి రుక్మిణి వాళ్ళ కథలు తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి భోజరాజ్యం సంబంధం మనకి ఎవరు తెలియదు. దాండక్యుడైన రాజు ఏం చేశాడంటే, రాజు ఓ బ్రాహ్మణుడు అమ్మాయిని కోరుకున్నట్ట, కావాలని. కామాత్ బ్రాహ్మణ కన్యాం అభిమన్యమాన, అమ్మాయిని చెరబట్టబోయాడు. ఆ పిల్ల తండ్రి మహా తపస్వి. ఆయన ఏం చేయండి, వీడిని సంపూర్ణ సర్వనాశనం చేసేటట్టు చెప్పించేసాడండి ఆయన. స బంధు రాష్ట్ర విననాశ. ఆ రాజు దాండక్యుడు బంధువులతో సహా, రాష్ట్రంతో సహా విననాశ, విశేషంగా నశించాడు వాడు. అదే రకంగా కరాళశ్చ వైదేహ, అదే రకంగా అతను కూడా ఇంకొక బ్రాహ్మణ అమ్మాయిని మళ్ళీ ఇతను కామించి, ఈ విదేహ రాజ్యానికి చెందినటువంటి కరాళుడు అనేటటువంటి రాజు కూడా అలాగే సర్వనాశనం అయిపోయాడయ్యా. తర్వాత ఇంకో రాజు పేరు జనమేజయుడిని పేరు పెట్టుకున్నాడండి. మనం చెప్పుకునే జనమేజయుడు కాదు. అతను కోపాత్ జనమేజయ బ్రాహ్మణేషు విక్రాంత. అతను కూడా మహాపౌరుషవంతుడే. అశ్వమేధయాగం చేస్తున్నట్ట. చేస్తూ ఉంటే ఆ చేయిస్తున్నటువంటి ఋత్విక్కుల మీద వీడికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి వాళ్ళ నానా మాటలు అన్నట్టు వీడు, ఈ జనమేజయుడిని పేరు కలిగినటువంటి ఆ అశ్వమేధయాగం చేస్తున్న రాజు, ఆ ఋత్వికులందరూ కలిసి ఇతను శపించేటండి. అంతవరకు అశ్వమేధయాగం చేస్తున్నాడంటే ఏంటి, అసలు వాడికి ఎదురు లేదని అర్థం. అవన్నీ ముందరే తేలిపోవాలి. గుర్ర తిరుగుతున్న కాలంలో తేలిపోయి, ఎదురున్న వాడంటే వాళ్ళని ఓడించడం చెప్పాలి, లేదా వాళ్ళు చంపేయాలి, లేకపోతే వీళ్ళైనా పోవాలి. కానీ వీడి అంతలో యజ్ఞం దాకా వచ్చాడంటే శత్రువులందరినీ నశింపజేశాడు. అలాంటి వాడు భూమంతరం అంతా చేసిన కోపానికి వశమైపోయాడు, ఇంద్రియాలు లోబడిపోయాడు అయిపోయాడండి. తాళజంఘశ్చ భృగుషు,
తాళజంగుడనే రాక్షసుడు భృగువులతోటి కోపం పెట్టుకున్నట్ట. అసలు భృగు పత్ని, భృగు మహర్షి యొక్క భార్య మామూలుగా వాళ్ళు భార్గవులు అంటుంటామండి. భృగు మహర్షి వంశంలో వాళ్ళు, అంటే శుక్రాచార్య ఆ వంశంలో వాళ్ళు. వీళ్ళంతా రాక్షస గురువు భృగు మహర్షి కూడా. ఆ రాక్షస రాజుని చంపడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆ సమయానికి ఇతను ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు ఈ మహర్షి. ఆయన భార్య అడ్డంగా నుంచుని ఉంది. నన్ను చంపాక మా రాక్షసుని చంపమని కూర్చుంది. అమ్మ నువ్వు తప్పుకో, వాళ్ళని చంపాలి, చంపి తీరాలి వాళ్ళని అని చెప్పి శ్రీ మహావిష్ణువు అన్నట్టండి. నేను తప్పుకోను, వాళ్ళు చంపాలంటే నన్ను చంపాక వాళ్ళని చంపుకోమన్నాడు. అంతేటండి. ఆయన తప్పలేదు, హత్య చేశాడు. తర్వాత వాడు రాక్షసుని సంహరించాడు. దానికి శాపం మూలానే ఆ మహర్షి వాడి ఇంటికి వచ్చాక భార్య చనిపోయినట్టు తలకాయ మొండెం వేరువేరుగా ఉండడం ఆవిడ చూసి చెప్పించాడు ఆయన, భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని. నాకు ఎలా అయితే భార్యావియోగం కలిగించావో నీకు కూడా భార్యావియోగం కలుగ్గాక అని చెప్పించాడు. దాని మూలానే సీతాపహరణం జరిగిందని చెప్తూ ఉంటారు కథ. ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, అరే ఇంత మనకి భృగు మహర్షి భార్య ఇంత మనకి సహాయం చేశారు మన రాక్షస వంశానికి, ఆ కృతజ్ఞత లేకుండా ఆ రాక్షస వంశంలో పుట్టిన తాళజంగుడు అనేవాడు ఆ కాలంలో భృగు వంశంలో పుట్టినటువంటి ఆ మహర్షిని, అంటే వాళ్ళకి పురోహితులు, కులగురువులు వాళ్ళు, వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టండి. వాడు పోయాడు వాడు. ఇంకే కాకుండా అంటే ఇవన్నీ కోపాలతోటి పట్టుదలతోటి ఎవరెవరు మహానుభావులు వీళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కాదండి, దేశాలను ప్రపంచాలను ఏలినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. లోభాత్ ఐలహ చాతుర్వర్ణ్య మత్స్యాహారయమాణ ఇక్కడండి లోభాత్ ఐలహ. లోభాత్ ఐలహ. ఐలహ అంటే ఇలా దేవికి పుట్టినటువంటి వాడు ఐలుడు. అతను ఏం చేసేటంటే, ఓ యజ్ఞం అవుతుంటే రాజే బ్రాహ్మణులకు ఇచ్చేటటువంటి ఆ డబ్బు అంతా అక్కడ ఉందిటండి. ఉంటే వీడు ఏం చేశాడంటే యజ్ఞశాలలో ప్రవేశించి వాళ్ళకి ఇచ్చిన డబ్బుని వీడు మళ్ళీ అపహరించేట. అది లోభం. అలాగే ఇంకోటి కూడా చాతుర్వర్ణ్యమత్య హారయమాణ. ఏమండి, ఇంకోటి మొత్తం వాళ్ళ దేశంలో అన్ని వర్ణాల వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నట్టండి. ఇవాళ మన ట్రంప్ లాగా ప్రపంచంలో అన్ని దేశాలతో గొడవ పెట్టుకున్నాడు. వాడు మిత్ర దేశాలతో కూడా గొడవ పెట్టుకున్నాడు. మహానుభావుడు ఎక్కడ దొరికాడు వీడు అసలు. అలాగా వాడు చాతుర్వర్ణ్యమత్య, ఈ దేశంలో పుట్టిన 4 వర్ణాల వాళ్ళతోటి ఒకటి పెట్టుకున్నట్ట గొడవ. చివరి వాళ్ళందరూ తిరుగుబాటు చేసి వాడిని వధించారట. సౌవీరశ్చ అజబిందు, సువీర దేశంలో పుట్టినటువంటి అజబిందు అనేటటువంటి వాడు కూడా రాజయ్యుండి కూడా ప్రజల యొక్క డబ్బుని అపహరించాలని ప్రయత్నం చేశాడట. అదైన తర్వాత అక్కడ ఆ లిస్టులో అక్కడికి వస్తాడు. మానాద్ రావణ పరదారాన్ అప్రయచ్చన్. పరదారాన్ అయ్యా గుర్తెట్టుకోండి. దారాన్ అంటే రామాన్ అనుకుంటే బహువచనం కాదండోయ్. దారా శబ్దం ఏకవచనం. దారా అంటే ఏకవచన స్త్రీ అనే మాత్రమే. బహువచనం రామ అంటే చాలా మంది రాముళ్ళు అన్నట్టుగా. దారా అంటే ఒక్కతే భార్య. పరదారాన్ అప్రయచన్, శ్రీరాముని యొక్క భార్యను అప్రయచ తిరిగి ఇవ్వకపోవడం వల్ల అహంకారం మూలాన్ని మానాత్ రావణ, రావణుడు ఆ అభిమానం కొద్దీ అంటే అహంకారం కొద్దీ వాడు నశించాడు. దుర్యోధన రాజ్యాత్ అంశంచ, అంటే వాడు 13 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం అయిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళకి వస్తుంది ఓడిపోయిన వాళ్ళకి అని చెప్పినటువంటి దుర్యోధనుడు ఇవ్వలేదు. అంచెది ఇవ్వకపోవడం రాజ్యాత్, రాజ్యం కారణంగా దుర్యోధన రాజ్యం మీద లోభం కారణంగా వాడు నశించాడు. ఇదే కాకుండా ఇంకోటి ఉందండి, ఇంకో పేరు ఎప్పుడు వినలేదు. మదాత్ డంభోద్భవో భూతావమాని. డంభోద్భవుడు అని ఇంకో రాజు అవడం ఉన్నట్ట. వాడు మొత్తం ప్రపంచం అందరినీ ఏడిపించేవాడు, అందరినీ అవమానం చేసేవాడు. వాడి అహంకారం కొద్దీ వాడిపోయాడు. హైహయశ్చ అర్జున, కార్తవీర్యార్జునుడు. అతను బ్రాహ్మణ ద్వేషం, మన పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని హత్య చేయుటి చేత చివరికి ఎవరి చేతిలో పోయాడు? పరశురాముడి చేతిలో పోయాడు. హర్షాద్ వాతాపి, వాతాపి మనకి ఇల్వలుడు, వాతాపి అల్వలుడు అనే వాడు ఏం చేశాడు? మీకు ఆ కథ అందరూ తెలిసే ఉంటుంది అనుకోండి, అయినా వాక్యం కోసం చెప్తున్నానండి. అగస్త్య మత్య సాధయన్. అగస్త్య మహర్షికి రోజు భోజనం పెట్టడం అలవాటు. రోజు ఎవరెవరు బ్రాహ్మణ భోజనం పెడుతూ భోజనం పెట్టాక వాడిని వాతాపి అనేటటువంటి వాడిని మాంసం వాడి ముక్కల కింద నరికేసి వాడు భోజనంలో వాడు పెట్టేసి ఎవరు మామూలుగా అంటే ఆ పిలిచేపటికి వాడు కలుపు చీల్చుకు బయటికి రావడం, అవతల వాడు చనిపోతూ ఉండడం, ఇలా జరిగిందండి.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాట ఇక్కడ అగస్త్య మహర్షి వల్ల జరిగింది. అలాగే ఆ ఎల్లోలుడు ఏం చేశాడంటే వాతాపిని మిగతా వాళ్ళని పెట్టినట్టుగానే మాంస రూపంలో వాడిని చేసేసి వాడికి వంట చేసేసి ఆయనకి పెట్టేశాడు అగస్త్య మహర్షికి. ఆయన ఇది గ్రహించాడంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణంతో వాడికి అసలు పోయాడు వాడు. ఇలాగా చివరికి వృష్టి సంఘశ్చ ద్వైపాయనమితి. మామూలుగా మనం ఆ, శ్రీకృష్ణుడి యొక్క వంశం ఎలా నశించింది అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని, దాని భాగవతంలో 12 స్కంధం 11, 12 స్కంధాల దగ్గర వస్తుందండి ఈ కథ అంతా కూడా. కృష్ణ పరమాత్మ అనుకుంటాడు ఇంతవరకు మొత్తం కురువంశంలో జనక్షయం అయిపోయింది, భూభారం తగ్గింది. కానీ ఇప్పుడు యాదవ వంశంలో వీళ్ళని కొట్టివాడు లేడు, వీళ్ళని ఓడించలేరు, వీళ్ళలో వీళ్ళే కొట్టుకుని మరణించి భూభారం తగ్గించాలి ఆయన సంకల్పం చేసేట. ఆయన సంకల్పం చేసిన సాంబుడు అనేటటువంటి శ్రీకృష్ణ జాంబవతికి పుట్టినటువంటి ఆ సాంబుడు వాడికి ఏం చేశారంటే ఆడపిల్ల వేషం వేసి రోక మామూలుగా మామూలు మనం తిన్న కథ దూర్వాస మహర్షి ఎదురుకుండా నుంచోబెడితే ఏమంటే ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుట్టాడు, ఆడపిల్ల కదా మగపిల్లాడు రోకలు పుడుతున్నాడు, దానివల్ల మీద కొట్టు వస్తారని శపించాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నారంటే ద్వైపాయనం వాడు వ్యాస మహర్షిని అవమానం చేశారు, వ్యాస మహర్షి శాపం ఇచ్చారని చెప్పి చాణక్యుడు వస్తున్నాడు. మనకి దీన్ని కొంచెం మనం పరిశీలించుకోవాలి. ఏదైనా మొత్తం మీద ఈ వృష్టి సంఘం యాదవ వంశం అంతా కూడా ప్రత్యేకించి అహంకారం మూలంగా మహర్షిని అవమానం చేయడం మూలంగా నశించిపోయిందని ఇందులో తెలుసు. ఇలాగా ఒక్కొక్క అంటే ఎంతమంది ఈ ఇంద్రియ వాడు ఆధిపత్యంలో ప్రపంచాధిపత్యం పొందిన ఎక్కడో చిన్న ఇంద్రియ జయము లేకపోవడం మూలంగా సర్వనాశనం అయిపోయినట్టు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాడండి చాణక్యుడు. అయితే బాగుపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంద్రియ జయం వల్ల? అది కూడా ఉదాహరణ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఏతే చాన్యే చ బహవః శత్రు షడ్వర్గమాశ్రితా సబంధురాష్ట్రా రాజానో వినేషు రజితేంద్రియా శత్రు షడ్వర్గముత్సృజ్య జామదగ్న్యో జితేంద్రియ అంబరీషశ్చ నాభాగో బుభుజాతే చిరం మహీం. ఇందాక ఆ వచనాలన్నిటికీ కంటిన్యూషన్ కింద ఇక్కడ శ్లోకం ఏంటి? మొదటిది ఏతేచ అన్యేచ బహవః, వీళ్లే కదయా ఇంకా చాలా మంది, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో. ఇందాక సర్వనాశనం అయిపోయినటువంటి వాడు బహవః బహుసంఖ్యాక, చాలా సంఖ్యలో శత్రు షడ్వర్గమాషిత అరిషడ్వర్గానికి లోబడిపోయినటువంటి వాళ్ళే. స బంధు రాష్ట్ర, బంధువులతోటి రాష్ట్రాలతోటి రాజులందరూ కూడా అజితేంద్రియా అంటే ఇంద్రియములను జయించలేకపోయిన వాళ్ళే వినేషు నశించారయ్యా వీళ్ళందరూ కూడాను. ఇది పాత కథ. కొత్త కథ ఏమిటి? అది ఆపోజిట్ కథ ఏమైనా ఉందా? ఉంది. శత్రు షడ్వర్గముత్సృజ, ఈ అరిషడ్వర్గాన్ని దూరంగా పెట్టేసి, దానికి ఆపోజిట్ చెప్తున్నాడండి. శత్రు షడ్వర్గం అంటే అరిషడ్వర్గం. హరి అంటే శత్రువు, అరిషడ్వర్గం అంటే మనకి కామక్రోధ లోభ మోహాలను వాటిని అరిషడ్వర్గం అంటుంటారు. ఉత్సృజ వాటిని దూరంగా పెట్టేసి జితేంద్రియులైనటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? జామదగ్న్య జితేంద్రియ, పరశురాముడు జితేంద్రుడయ్యా. అతను ఏం చేసేట 21 సార్లు భూమిని మొత్తం రాజులందరినీ ఓడించాడండి. దాని పరిపాలన కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదు. దానం చేసి పడేసాడు ఇంత మొత్తం అంతా కశ్యప మహర్షికి. నెగ్గిన తర్వాత సంపాదించిన భోగం కావాలనుకుంటారు, అక్కర్లేదు నాకు అనుకున్నాడు అంతేనా. అదిటండి, సంపాదించు, ఎలా సంపాదిస్తావో అలా వదిలిపెట్టడం నేర్చుకో అని ఇందులో మనకి మెసేజ్ అండి. అతను ఆ రకంగా, అతనే కాదు అంబరీషశ్చ, అంబరీషుడు మొత్తం ఏకాదశి వ్రతం పెట్టుకున్నాడు. మొత్తం దూర్వాసుడితో ఎవరైనా పెట్టుకుని బయటపడగలరా మామూలుగా? అలాంటి దూర్వాసుడు వచ్చి మళ్ళీ ఈయన్ని శరణు ఎదుర్కొన్నాడు. శ్రీ మహావిష్ణు దగ్గర నేను చేయలే, నేను అంబరీషే చేయాలి నీకు అన్నాడు. నాభాగ, అతను అటువంటి వాడు. బుభుజాతే చిరం మహీం, వాడు ఈ రకంగా వాళ్ళు ఈ భూలోకాన్ని చాలా కాలం అనుభవించారయ్యా వీళ్ళు అని. ఈ రకంగా ఇంద్రియ జయము లేకపోతే నశించిన వాళ్ళు ఎవరు? ఇంద్రియ జయము చేసినటువంటి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు ఎవరు? ఇలా మనకి చాణక్యుని యొక్క అర్థశాస్త్రం మనకు ఉదాహరణ దొరుకుతుందండి. ఇదంతా దేనికోసం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ వాక్యం కోసం. ఒక గురుగారు ఇక్కడ చిన్న ప్రశ్న, నేను శశిధర్. చెప్పండి సార్. ఇప్పుడు ఇంద్రియ జయంకి ఎగ్జాంపుల్స్ బాగుంది. ఇంద్రియ దాంట్లో వృష్టి వంశ కృష్ణుడిది చెప్పినప్పుడు అది ఎట్లా వర్క్ అవుతుంది? అది శాపంగా వరంలో వచ్చింది కదా, అది వృష్టి. అవునండి, వృష్టి. అవునండి, అది ఎట్లా సమన్వయం అవుతుంది? కొంచెం సందేహం. అదే మరి వాళ్ళందరూ అదే ఎందుకు చేశారు వాళ్ళు? సాంబుడు వాళ్ళును
అంటే అక్కడ దానికి ఉంది కారణం శాప కారణం కదా. అదే అదే మండోదర చెప్తాను. శాప. అంటే వాడు ఏమిటి ఇప్పుడు సారీ, పెద్ద గాంధారి. మహర్షుల్ని అవమానం చేయడం అంటే ఏమిటంటే మదం. అవమానం ఓకే. అవతల మదం. ఎప్పుడు అవమానం చేస్తామంటే మత్తెక్కిపోయినప్పుడు అవమానం చేస్తారు. ఈ సాంబుడు వీళ్ళు ఎక్కడ, ఆ మహర్షి ఎక్కడ, వేదవ్యాసులు కావచ్చు, దూర్వాసులు కావచ్చు, ఎవరైనా మనకి ఎవరు ఖచ్చితంగా చెప్పలేం మనం. వాళ్ళ స్థాయి ఏమిటి, వీళ్ళ స్థాయి ఏమిటి, వాడు అవమానించడానికి ప్రయత్నం చేయడమా? నేను మదం నేను యాక్చువల్గా దానికి రూట్కి రిలేట్ చేస్తున్నాను. గాంధారి శాపం వల్ల ఇటు జరిగిందా, వీళ్ళ మతం వల్ల జరిగిందా? లేదండి. ఆయన ఇది ఆ మాట మీరు ఎత్తారు కనుక మాట చెప్తాను. ఇది ముందు శాపం, ఈ సంకల్పం కృష్ణ పరమాత్మ సంకల్పం అండి. వృష్ణి వంశం అది ఆటోమేటిక్గా తగ్గిపోవాలి అని సంకల్పించుకున్నాడు. భాగవతం చదవండి ఒకసారి, 11, 12 స్కంధాలు. అక్కడ ఇచ్చాడు, స్పష్టంగా ఇచ్చాడండి. కృష్ణ పరమాత్మ సంకల్పం జరిగింది. ఇవన్నీ ఇంకా లౌకికమైన కారణాలు ఏర్పడతాయి. అలాగే, ఓకే. ఇప్పుడు ఏమండి, తర్వాత గాంధారి కూడా చెప్పిస్తుంది. అప్పుడు ఈయన ఏమన్నారు తెలిసిన, గాంధారి చెప్పేసి మాట్లాడకుండా కూర్చోలేదండి ఈయన. నువ్వు వేస్ట్ చేసుకున్నావు నీ తపస్సంతా, నన్ను శపించి. ఆల్రెడీ ఈ శాపం నాకు వచ్చేసింది. ఓకే. ఆల్రెడీ నాకు మహర్షి శాపం వచ్చేసింది, మా వంశం నశించాలని. నువ్వు మళ్ళీ చేసావు, దానివల్ల ఏమిటి లాభం నాకు? నాకేం నష్టం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది, నీ తపస్సు వేస్ట్ అయింది అంతే అని చెప్తాడు. మీరు అన్న మాట కదా. అంటే అలా అన్వయించుకో. అహంకారం అండి, పిల్లల యొక్క అహంకారం మూలంగా మొత్తం వంశం నాశనం అయింది. అలా లౌకికమైన కారణం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ శంభు వాళ్ళ యొక్క వరకే సాంబుడు ఒకడే కాదు, మొత్తం బ్యాచ్ చాలా మంది ఉన్నారు, కుర్రాళ్ళందరూ కలిసి. ఓకే. శ్రీకృష్ణుడి యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ చేశారు. మా నాన్న ఉన్నాడు కదా అంటే, మీ నాన్న ఆయన తత్వం మీద, ఆయన యొక్క ఎవరి తత్వం వాళ్ళది అక్కడికి. ఏమంటే అలాగా. థ్యాంక్ యూ గురుజీ. ఓకే. ఇలాగా ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అక్కడ మనస్సుని, అది ఎటువంటి మనస్సు అని చెప్పారు శంకరాచార్య, అది వివేకవంతమైంది, చదువుకున్నటువంటిది, విద్యావంతమైనటువంటిది, జ్ఞానవంతమైంది. అయినా సరే ఇంద్రియాలు బలాత్కారంగా లాగి పడేస్తాయ్యా. దీనికే మనం ఇంకో వాక్యం కూడా చెప్పుకున్నామండి. దుర్గా సప్తశతిలో జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానం యోగమై చెప్తుందండి. మొత్తం ఈడ్చి పడేస్తానని చెప్పింది వాక్యం కూడా కింద వాళ్ళని చూపించాను మీకు. అలాగా ఈ ఇంద్రియాలతో మనం ఎవరు పెట్టుకోలేము, వాటి జరగదు. అయితే ఇక్కడ తర్వాత వాక్యాన్ని పెడుతున్నాండి. భాష్యం చెప్పుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళదాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుచేత అంత బలవత్తరమైనటువంటి ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా పదవిభాగం చెప్పుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చిన్న చిన్న పదాలు. తాని సర్వాణి, అందులో ఏదో 5 ఇంద్రియాలు నేను 4 కంట్రోల్ చేసాను, చాలా ఒకటి చాలండి సర్వనాశనం చేసేయడానికి. తాని సర్వాణి సంయమ్య, అన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి. నువ్వు ఏదో కొన్నిటి కంట్రోల్ చేశాను అది సరిపోదు. అది తాని సర్వాణి సంయమ్య, అన్నిటినీ కూడా నియామకం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకుని ఉండాలి. యుక్త అంటే యోగ స్థితిలో చేస్తూ ఉండాలి. నిత్యం కూడా ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉండాలి, గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. అలా కూర్చోవాలి అతను. మత్పరః, నేనే పరమస్థాయి అంటే నేను తప్ప అతను ఇంకో శరణాగతి పొందినవాడై ఉండాలని అర్థం చెప్పుకోవచ్చు. లేక ఇంకా నాయందే అతను సర్వదృష్టిలో నా మీదే అలా పెట్టుకున్నటువంటి వాడు ఉంటూ, ఎవరైతే అలాంటి వాడు ఉంటాడో, యస్య ఇంద్రియాని వశే, ఎవరి ఇంద్రియములైతే వశంలో ఉంటాయో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందయ్యా, స్థితంగా ఉంటుంది. అప్పుడు అతను స్థిత ప్రజ్ఞుడు అని చెప్తాం అతన్ని అని. ఇలా మామూలుగా లౌకికంగా చిన్న పదార్థాలను అర్థం చెప్పండి. భాష్యం అని రాసేది చూద్దామండి. తాని సర్వాణి సంయమ్య, సంయమనం వశీకరణం కృత్వా, ఆ ఇంద్రియం అన్నిటినీ కలిపి వశము చేసుకుని, యుక్త సమాసీత అంటే ఏకాగ్ర చిత్తంతో కూడినటువంటి వాడే. సన్ అనే మాట వాడారనుకోండి, సన్ అంటే అయినటువంటి వాడే అంటే మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుందండి. యుక్త సమాహిత సన్ అంటే ఏకాగ్ర చిత్తంతో ఉండగా ఇలా అంటుంటుంది సార్, అలాంటి పదం సన్ అని వాడాలండి. ఆ సీత కూర్చోవాలి, అలా ఉండి కూర్చోవాలి. మత్పరః, ఆ మత్పరః అనేది దాన్ని చూడండి ఎంత చక్కగా చెప్తారు. అహం వాసుదేవ సర్వప్రత్యేగాత్మ పరః యస్య సహ మత్పరః. చక్కటి వ్యుత్పత్తులు ఇస్తారండి. అహం వాసుదేవ, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు. ఆయన అహం అంటే అహంకారం ఉందనుకుంటా, అది కాదు ఇక్కడ. అహం అంటే వాసుదేవ, పరమాత్మనయ్యా. పరమాత్మను అనేక పేర్లు వాసుదేవుడు. ఈ వాసుదేవుడు అయినటువంటి నేను ఇప్పుడు మామూలుగా అతను
దేవకి పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడిగా మాట్లాడట్లేదు. భగవాన్ వాచ భగవంతుడిగా మాట్లాడుతున్నాడు. అహం వాసుదేవ, పరమాత్మకి ఒక నామధేయం వాసుదేవ. వాసుదేవుడు అక్కడ వసుదేవుడు కొడుకని కాదని అర్థం. అక్కడ సమస్తమైనటువంటి జీవుల్లోనూ ప్రవేశించి ఉంటూ వెలుగుతూ ఉండేటటువంటి వాడు. ఇది మనకి విష్ణు సహస్రనామంలో ఇది చక్కగా చెప్పుకున్నాడు. దీనికి భాష్యం ఈ పదం వస్తుంది అక్కడ. అహం వాసుదేవ సర్వప్రత్యేగాత్మ, సమస్త జీవరాశిలోను, జీవరాశే కాదు నిర్జీవరాశిలోను కూడా అంతటా కూడా నేను నేనంటే అసలైన నేనని మనం చెప్పాం. ప్రత్యేగాత్మ అంటే మనం చెప్పుకున్నాం అసలు సిసలైన నేనని రాశారండి భాష్యంలో. అంటే అసలు ఆత్మస్వరూపంగా ఉండేటటువంటి సర్వప్రత్యేగాత్మ. ఏ జీవుడికి ఆ జీవుడికి ఒక జీవాత్మ ఉంది. ఇవన్నీ కలిసి అసలైనది ఒకటే, అన్నిటికీ కలిపి సర్వప్రత్యేక. ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది అన్ని జీవాత్మలు ఉన్నాయి. కానీ అన్ని జీవాత్మలోనూ ఉన్నది మాత్రం ఒకటే ఆత్మ. దీనికే మనకి మాండూక్యోపనిషత్తులో అక్కడ మనం చెప్పుకున్నామండి. నాంత ప్రజ్ఞం నవహి ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్ట అదృష్ట అవ్యవహార అగ్రాహ్య అలక్షణ అచించ అంతే చెప్పుకుంటూ అన్ని కూడా పూర్ణాలు స్వరాలు చెప్పాడు. అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం. అదండి ఇక్కడది ఏకాత్మ ప్రత్యయసారం. సారం అంటే అన్నిటికీ డికాషన్ తీసేసింది. అది ఇందులో రహస్యం. సర్వాత్మ ప్రత్యయసారం, సమస్తమైనటువంటి జీవుల్లోనూ ఉన్నది ఒక్కటే అనేటటువంటి భావం ఏదైతే ఉందో అది అక్కడ చెప్పాడు. సర్వప్రత్యేగాత్మ, సమస్త జీవుల్లోనూ. జీవులంటే మన ప్రాణం అనేవే కాదండి, ప్రాణాలు లేనటువంటి వస్తువులన్నింటిలోనూ కూడా, వాటన్నిటిలోనూ కూడా ఉండే చైతన్యాంశం అని చెప్పుకున్నాం సరే. ఆ సర్వప్రత్యేగాత్మ, ఆ చైతన్యాంశంలో ఏదైతే ఉందో అది పరహ, అది శ్రేష్ఠుడు ఎవరైతే ఉంటాడో, అతను శ్రేష్ఠుడని ఎవరైతే అనుకుంటూ ఉంటాడో, యస్య సహా, ఎవరికైతే ఈ భావన ఉన్నదో, శ్రీ మహావిష్ణువే సమస్తమైనటువంటి జీవులకి ఆధారభూతుడు, అతనే చైతన్యాంశ, అది అందరిలో ఉన్నది ఒకటే అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడయ్యా మత్పరహ. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా అన్యః అహం తస్మాత్, అహం నేను, అన్యః తస్మాత్ అన్యః నా, అతనిని మించినటువంటి వాడిని ఇంకోడిని అంటే నేనని ఈ జీవుడు అనుకుంటున్నాడు సాధకుడు. నేను అతనికంట భిన్నమైనది ఇంకోటి ఏదీ కాను. అతనంటే పరమాత్మ. చూడండి, అహం తస్మాద్ అన్యః నా, దీనిలో ఉన్న 4 పదాల్లోనూ కూడా వెనక ముందు చదువుకోండి. అహం నేనంటే ఈ జీవుడు, ఈ భక్తుడి స్థితప్రజ్ఞుడిగా ఉండేటటువంటి వాడు. తస్మాత్ అన్యః, ఆ పరమాత్మ కంటే భిన్నముగా ఇంకోడు నా కాదు, అంటే నేను పరమాత్మనే అని ఆ రకమైన భావంతో ఇది ఆసీత ఇత్యర్థ, అలా కూర్చోవాలి అని భావం ఇక్కడ. ఏవం ఆసీనస్య యతేహే వశేహి యస్య ఇంద్రియాణి వర్తంతే అభ్యాసబలాత్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అలాగే ఏవం ఆసీనస్య, ఈ విధంగా కూర్చున్నటువంటి, అంటే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటూ అలా స్మరించుకుంటూ ఉండేటటువంటి యతి, సన్యాసి ఎవరైతే ఉన్నారో, ఎవని యొక్క వశములో యస్య ఇంద్రియాన్ని వర్తంతే, ఎవని యొక్క ఇంద్రియాలన్నీ కూడా లోబడి ప్రవర్తిస్తూ ఉంటాయో, అది ఒక్క రోజులో రాలేదయ్యా. అభ్యాస బలాది, చేయగా అభ్యాసం వల్ల, ఆ సాధన వల్ల ఎవని యొక్క ఇంద్రియములైతే అతని అదుపులో తిరుగుతూ ప్రవర్తిస్తూ ఉంటాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ స్థిరంగా ఉన్నట్టుగా చెప్పవచ్చయ్యా అని చెప్పి ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పుకొచ్చారండి. దీని తర్వాత వాక్యం తీసుకుంటే అది నారాయణోపనిషత్తు అండి, అది మాండుక్యోపనిషత్తు. ఓకే. చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అది చాలా ఆత్మకి ఆత్మ సవిజ్ఞేయ మొత్తం అది ఇందాక చెప్పిన ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమనం, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ అని అక్కడికి అన్వయం. అది అథ ఇక్కడి నుంచి ఒక గొప్ప టాపిక్ అని ప్రపంచంలో ఎవరు ఇంతలా చెప్పుకుంటారు నేను అనుకోను. అథ ఇదానీం పరాభవిష్యత సర్వ అనర్థ మూలం ఇదం ఉచ్యతే. అన్ని అనర్థాలకి అసలు మూలం ఏమిటి అసలు, అది ఏదో చెప్పబోతున్నాడు. ఇదానీం పరాభవిష్యత సర్వానర్థ మూలం, ఓడిపోతున్నటువంటి అంటే ఇంద్రియాలని నెగ్గలేకపోతూ ఉండడానికి అసలు కారణం ఏమిటి అసలు. ఇంద్రియాలు నెగ్గలేకపోతే ఇంకా అరిష్టం ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. ఈ కష్టాలంటే మూలం ఏమిటి అసలు అది, ఆ మాట ఇక్కడ అందులో డైరెక్ట్గా వచ్చేస్తున్నాడండి. ఇక్కడి 2-3 శ్లోకాలు అద్భుతమైన కంఠస్థం చేసేయండి. కంఠస్థం రాని వాళ్ళకి ఏమండి తప్పకుండా చేయండి.
మొత్తం సమస్తమైనటువంటి విషయాలు సంగ్రహంగా ఇక్కడ వస్తుందండి. ఏ టు జెడ్ అంటారు చూసారా, అటువంటిదండి ఇది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ 62, 63 శ్లోకాలు రత్నాలకి రత్నాలు లాంటివంటివి. అద్భుతమైనటువంటి అసలు మన జీవని యొక్క మన చరిత్ర అంతా జాతకం అంతా ఇక్కడ పెట్టేశాడండి ఆయన. అసలు ఏమిటి, ఎక్కడి నుంచి అసలు స్టార్టింగ్ పాయింట్ ఏమిటయ్యా, ఏమిటి పతనానికి స్టార్టింగ్ పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ ఇది కొంచెం అసలు నువ్వు ఒక విషయం గురించి నీ ఆలోచన ఒక దాని యందు ఆసక్తి ఏదైతే ఉందో అదే మొత్తం సర్వ అరిష్టాలకి కూడా కారణం. అది అక్కడి కోరిక ఎలా పుడుతుందో చెప్పాడండి. కోరిక పుడితే ఏమవుతుందో తెలుసు అందరికీ. కోరిక ఎలా పుడుతుంది అసలు, ద ఆరిజిన్ ఆఫ్ విషెస్, అది ఎక్కడ ఎవరు చెప్పలేదండి, ఇక్కడ దొరికిందండి అది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఒక విషయం గురించి దాన్ని నెక్స్ట్ ఒకసారి ఆలోచన దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అక్కడి నుంచి ప్రారంభమయ్యా సంగః తేషు ఉపజాయతే. దాంతో నీకు సాంగత్యం ఏర్పడుతుంది. సాంగత్యం అంటే కలిసి ఉండుట, మనస్సు దాని ఎందే లగ్నం అవడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఎప్పుడంటే విషయాన్ పుంసః విషయముల గురించి ధ్యాయత. ధ్యాయత అంటే ధ్యానం చేయడం అంటే ఆలోచిస్తున్నాడు, విషయం గురించి ఆలోచిస్తున్నాడు, 1-10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి దాని యందు వాడికి మక్కువ ఏర్పడుతుంటండి. ఒకసారి చేసే దృష్టి ప్రధాన్ గారు దీనికి సరిగ్గా మన ఆపోజిట్ అనుకున్నాం ఒకసారి. నిస్సంగ చెప్తా అది కూడా చెప్తాను ఇక తప్పకుండా చెప్తాను. ఇంకా అవ్వలేదు, ఇంకా ఈవేళ కొత్త పూర్తి అవ్వదు. ఈవేళ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపేస్తాను. తర్వాత నెక్స్ట్లో అవుది, గంట సేపు పడుతుంది. తర్వాత చెప్తాను, మళ్ళీ డయాగ్రామ్ కూడా వేసి చెప్తాను. అథ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ అంటే ఎప్పుడైతే ఒక విషయం గురించి 1-4 సార్లు ఆలోచిస్తున్నావో ఇంకా నీకు దాని మీద ఆసక్తి పెరుగుతుందయ్యా. ఆ ఆసక్తి పెరిగిందో అది కోరిక కింద అప్పటికి రూపు తీర్చుకుంటుందండి. అంతవరకు దాని కోరిక అనకలేదు. ఆ కోపం కోరిక ఎప్పుడైతే తీరలేదో అప్పుడు కోపం పుడుతుందిటండి, కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాడికి ఇంకా సీరియస్నెస్ వచ్చేస్తుంది. ఆ సీరియస్నెస్లో ఇంకా వాడి బుద్ధి వాడి కోరికే కనిపిస్తుంది, టార్గెట్ ఇంకేం కనిపించట్లేదు, ఆ కోరిక తీర్చుకోవాలంతే. సమ్మోహం అంటే ఇంద్రియాలు ఇంకా అన్ని మైండ్ బ్లాక్ అయిపోయింది అంటుంటారు సార్, దాన్ని సమ్మోహం. మైండ్ బ్లాక్ అయితే ఏమవుతున్నాయి, ఆ సమ్మోహ స్మృతి విభ్రమ. స్మృతి అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది అండి. అంటే జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, అంత ముందర వాడు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, స్మృతులు చదువుకున్నాడు, ధర్మశాస్త్రాలు చూసాడు, ఎన్ని చూసినా ఆ విషయాలు ఏ ఒక్కటి స్ఫురణకి రాదుటండి. మైండ్ బ్లాక్ అయిపోయినప్పుడు అది ఎప్పుడైతే అయిందో వెంటనే దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటి, బుద్ధి కాస్త నశిస్తుందిట. బుద్ధినాశం అయిన తర్వాత ఇంక చేసేది ఉంది నశించడం తప్ప ఏమండి. ఇది ఈ రకంగా ఒక స్టెప్ బై స్టెప్ కింద డౌన్ఫాల్ ఎలా ఉందో చెప్పుకుంటూ వచ్చారండి. కానీ ఇక్కడ శంకరాచార్యులు వారు జగద్గురు ఎందుకు అయ్యారో ఇక్కడ దీనికి ఆయన అనుగుణంగా మళ్ళీ రివర్స్ గేమ్ ఆయన మళ్ళీ రాశారండి. ఆయన ఇది పైనుంచి ఎలా పతనం అయిపోతాడు, మెట్ల మీద కింద జారిపడ్డాడు, 1 మెట్టు 2వ మెట్టు 2వ మెట్టు 3వ మెట్టు 3 నుంచి కింద వెళ్ళిపోతున్నాడు వాడు. అయిపోయి చివరికి ఏమైపోతాడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అరే అలా వెళ్ళావంటే సర్వనాశనం అయిపోతావు చివరికి. అక్కడ తేల్చేశారండి. అది ఆయన చెప్పినటువంటిది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎక్కడ ఆయన ప్రారంభించారో అక్కడే రివర్స్ గేమ్ కూడా చెప్పారండి. అది ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తే కోరిక పుడుతుందన్నారు కదా, అక్కడ ఆ ధ్యానంలో చెప్పాడండి. ఇక్కడ మార్చేశారండి ఆయన మనకి. అది భజగోవిందం శ్లోకాల్లో ఆ శ్లోకం అందరికీ వచ్చునండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సరిగ్గా ఇక్కడికి ఒక్కొక్క స్టెప్కి పేరేంటి, ఆ స్టెప్ నుంచి ఏ స్టెప్లో కింద పడతాడు, అది కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకుని ఆ స్టెప్ పేరేమిటి, పై స్టెప్ ఏమిటి, ఆ పై స్టెప్ ఇంకా దాని పై స్టెప్ ఏమొస్తుంది, ఈ కింద ఎలా పడిపోతున్నాడో పైకి అలా పెడతాడు. ఒక్క చిన్న మలుపుగా తెలిసే మధ్యలో ఆ ధ్యానం దగ్గర అంటూ చాలా చెప్పుకొచ్చారు. ఈ 2 కలిపి మనం
భాష్యంతో సహా మళ్ళీ క్లాస్ చెప్పుకుందామని ఇక్కడికి ఆపుందాం ఇవాళ. ఇంకేదైనా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వాక్యాలన్నీ కూడా త్వరలో చెప్తానండి. ఇక్కడికి ఆపుతాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్గురుమార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.